ఆ మూడు మాటలు ఏంటి అంటే వే, ట్రూత్ అండ్ లైఫ్. మార్గము, సత్యము, జీవము. So what is the link between the link in the relationship between these three words? Jesus. Amen. మనకి బాగా కొట్టిన పిండి చిన్నప్పటి నుంచి మనము వినే వాక్యము అయితే, so the link in the relationship is none other than our Lord and Savior Jesus Christ. మరి యొక్క సమయంలో turn your Bibles to John's Gospel, 14th chapter, verse 6. తీసిన వాళ్ళు చదవాలని ప్రభుపేట మనం చూస్తున్నాం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు. థ్యాంక్ యూ సురేష్. ఇక్కడ మరి 14th చాప్టర్, జాన్స్ గాస్పల్ 14th చాప్టర్ 6th verse లో జీసస్ said to him, I am the way and the truth and the life. No one comes to the Father except through me. నేనే మార్గమును, ప్రభువైన యేసుక్రీస్తు అంటున్న మాట, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. తలలు వంచి కన్ను మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోకపు తండ్రి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడే ఉండెను, వాక్యమైన దేవ. మరి సమయంలో మీరు ప్రభా తండ్రి మీ నోటితో పలికిన మాటలు, ప్రభా తండ్రి నైనా మీరే మార్గము, మీరే సత్యము, మీరే జీవము అన్న మాటల్ని ధ్యానించబోతుంటుండగా ప్రిపరేషన్లో నాకు తోడుగున్నారు. ఇప్పుడు ప్రజెంటేషన్లో సహాయం చేయండి. ప్రజెంట్ చేయబడింది నిజ జీవితంలో మేము ప్రాక్టీస్ చేసే కృపను అనుగ్రహించండి. మరి మా యొక్క హృదయ తలంపులు, ధ్యానములు, నోటి మాటలు మీకు అంగీకారములుగా ఉండేలాగా సహాయం చేయమని, అది మీకు మహిమకరంగాను, వినువారికి ప్రేరేపణ పూర్వకంగాను, ఆశీర్వాదకరంగాను చేయమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరిట అతి మిక్కిలి వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. నేను న్యూయార్క్లో ఉన్నప్పుడు ఒక దైవజనుడి దగ్గర నేను విన్న విషయాన్ని మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఒక పౌరోహితుడు ఇండియా కంట్రీలో, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఒక విలేజ్లో ఆయన పౌరోహిత్యం చేస్తున్న వ్యక్తి ఒకరోజు ఎందుకనో ఆయనకి ఒక తలంపు వచ్చింది. ఏంటి అంటే, నేను ఆరాధిస్తున్న దైవం నిజమైన దైవమేనా? ఆయనే సృష్టికర్త, నేను మరి దేవుణ్ణి ఆరాధిస్తున్న దేవుడే ఈ సర్వాన్ని సృష్టించాడా అన్న తలంపు వచ్చిందండి ఆయనకి. సో మరి అయితే భగవద్గీత మరి ఆయన పౌరోహిత్యం ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నారు కాబట్టి అంత తెలుసు. కానీ మరి ఆయన ఒకరోజు తెలియని మాటల్లో ఆయన ప్రార్థన చేస్తూ ఆయన అనుకున్నారు ఏమని అంటే, నిజమైన దేవుడు అయితే నువ్వు నాతో మాట్లాడాలి అని చెప్పి అని అంటే ఆయన ప్రార్థన చేశాడు. ఒకరోజు రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు, ఆయనకేమీ రెస్పాన్స్ రాలేదు. రెండో రోజు ప్రార్థన చేశారు, రెస్పాన్స్ రాలేదు. మూడో రోజు ప్రార్థన చేస్తే రెస్పాన్స్ రాకపోతే ఆ గుడిమెట్ల దగ్గర విచారంగా ఉంటూ కిందకి చూస్తూ ఉంటే ఒక రిక్షా వెళ్తా ఉందంట. ఆ రిక్షా వెనక మీద ఆ పోస్టర్ రాసింది, నేనే మార్గమును, జీవమును, సత్యమును. ఇమ్మీడియట్గా ఆయనకి సడన్గా గూస్ బంప్స్ వచ్చి ఒక్కసారిగా ఆ మాట ఎక్కడుంటుంది అని ఖురాన్ చదివాడంట. ఖురాన్లో లేదట, మరి భగవద్గీతలో లేదని నాకు తెలుసు. సో మరి ఇంకెక్కడ ఉంటుంది, మేబీ బైబిల్లో ఉంటుందా అని ఒక క్రిస్టియన్ అడిగితే, అవును బైబిల్లో ఉంటుంది ఆ మాట. ఐఎమ్ ద వే, ట్రూత్ అండ్ ద లైఫ్, నేనే జీవమును, మార్గమును, సత్యమును అని చెప్పని ఉంటుంది. అంటే ఇమ్మీడియట్గా కెన్ ఐ బారో యువర్ హోలీ బైబిల్ అని చెప్పి ఆయన బైబిల్ తీసి ఆది కాండం నుంచి ప్రకటన వరకు చదివి
పౌరోహిత్యాన్ని వదిలేసి ఆయన ఫుల్ టైం మినిస్ట్రీలోకి వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్దామా? సో ఈ యొక్క మాట యాక్చువల్గా ఎవరితో చెప్తున్నారు? జీసస్ క్రైస్ట్. వెరీ గుడ్. బైబిల్ క్విజ్లోనే ఇంకా ఉన్నట్టున్నాం మూడ్లో. సో మరి ఆ కాంటెక్స్ట్ ఒకసారి మనము చదువుదాం. అయితే మొదటిగా మరి ఇక్కడ మనము చదివిన మాట మరి వే, ట్రూత్ అండ్ లైఫ్ గురించి జాన్స్ గాస్పెల్ 14th chapter 6th verse మనం చూసాం. జీసస్ సెడ్ టు హిమ్, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నో వన్ కమ్స్ టు ద ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ. సో ఆ యొక్క మాటలు మరి జాన్స్ గాస్పెల్ 14th chapter నేను 1 నుంచి చదువుతున్నాను. కీప్ యువర్ బైబిల్స్ ఓపెన్ టు ది జాన్స్ గాస్పెల్ 14th chapter స్టార్టింగ్ ఫ్రమ్ verse 14. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. అంటే మరి అక్కడ మొదటిగా క్రైస్తవులు అనబడిన వాళ్ళు యాంటియోక్లో మనం చూస్తాం కదా, అంతియోక్లో అంటే జుడియిజం నుంచి క్రిస్టియానిటీలోకి వచ్చారు కదా. కొంతమంది తండ్రినే ఆరాధిస్తారు కానీ ఈయనే మసాయని తెలియదు కదా మరి. సో కాబట్టి ఈయన అక్కడ చెప్తున్న మాటలు మీరు దేవుని యందు అంటే పరమ తండ్రి యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. అండ్ అపోస్టల్ పాల్ రైటింగ్ టు ఫిలిపియన్స్, he says our citizenship is where? Is in heaven. సో మన యొక్క పౌరసత్వము పరలోకంలో ఉంది. సో ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోదును. మరలా వచ్చి అంటున్నారు కదా. మొదటిగా ఆయన సాత్వికంగా గొర్రెపిల్లలాగా మన యొక్క రక్షణార్థం మనల్ని రక్షించడానికి ఆయన వచ్చారు. కానీ రెండవసారి వచ్చేటప్పుడు ఆయన సాత్వికంగా రాబోతున్నారా? రెండవసారి వచ్చేటప్పుడు సాత్వికంగా గొర్రెపిల్లలా కాదు, యూదా గోత్రపు సింహం వలె. And then we will all needs to stand in front of the white throne of judgment. ధవళ సింహాసనం ముందు మనమందరము నించోవలసిందే. ఇంగ్లీష్లో ఒక ఇంగ్లీష్ మూవీ ఒకటి ఉంటుంది, లెఫ్ట్ బిహైండ్ అని, మీకు చూసారో లేదో. సో ఆయన సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి బైబిల్ పట్టుకుని చెప్తూ సడన్ గా ర్యాప్చర్ అయితే అందరూ వెళ్ళిపోయారు, ఆయన ఇంకా బైబిల్ చెప్తున్నాడు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నంత మాత్రాన మనకేం డైరెక్ట్ యాక్సెస్ లేదు కదా. మనం అందరము వి ఆల్ నీడ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది వైట్ థ్రోన్ ఆఫ్ జడ్జ్మెంట్. సో ఆ యొక్క ధవళ సింహాసనం ముందు మనం అందరూ నిల్చోవలసిందే. మన యొక్క ఈవెన్ మనం ఒకవేళ ఆయన రాకడికి ముందే మనం చనిపోయాం అనుకోండి, మన కార్యాలు మరి మన వెంట వెళ్తాయి. అవన్నీ గ్రంథాలు విప్పినప్పుడు మనం చేసిన అన్ని ఫ్లాష్ లాగా 20 సంవత్సరాల క్రితం అనగా ఇలాగ క్లౌడ్స్ చూపిస్తారు కదా జనరల్గా, అవన్నీ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మరి ఆయన అంటున్నారు, సో నేను మరలా వచ్చి నా యుద్ధం నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. అంటే ఎంత కంఫర్టబుల్ వర్డ్ కదా. అంటే నేనున్న ప్లేస్లోకి అయితే మీకు రావడానికి యాక్సెస్ లేదు అని అంటే ఎలా ఉంటుంది? అలా కాకుండా నేను మరలా వచ్చినప్పుడు నేను ఎక్కడి నుంచి అయితే వచ్చానో అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తాను అంటాం అనేది ఇట్స్ వెరీ ప్రామిసింగ్ స్టేట్మెంట్. సో కాబట్టి మరి నేను వెళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా క్వైట్గా ఉన్నారు. ఇమీడియట్గా థామస్ డౌట్ వచ్చింది, నువ్వు ఎక్కడికో వెళ్తానన్ను, ఆ సంగతి నాకు తెలియదే అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మరి నేను వెళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియనని చెప్పినట్టు వెంటనే అందుకుతావా ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే. అప్పుడు మరి ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడుగగా, ఆ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పలికిన మాట, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు మరి స్వయంగా పలికిన మాటలు.
అయితే ఇక్కడ మరి ఈ 3 మాటల గురించి మనము ధ్యానం చేద్దాం. మొదటిగా మరి లైఫ్ గురించి ధ్యానం చేద్దాం. అయితే మరి ఈ యొక్క కాంటెక్స్ట్లో ఆయన ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అన్నారు. అయితే ఇంకొక చోట ఆయన ఏమన్నారంటే ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారమును నేనే. అండ్ అక్కడ ఆకలి దప్పిక గురించి మాట్లాడుతూ మనుష్యుడు కేవలము రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అని చెప్తూ, అండ్ ఆ బ్రెడ్ ఎవరో కాదు, నేనే. ఐఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారమును నేనే అంటున్న మాట అదే గాస్పల్ రైటర్ జాన్స్ గాస్పల్. We have 4 Gospels, Matthew, Mark, Luke and John. And so Matthew, Mark and Luke ne synoptic Gospels antaru. But the Gospel according to St. John is a portrait. చూడండి, ఆది కాండంలో ఆది అందు దేవుడు సృష్టించిన విధానం గురించి మాట్లాడితే యోహాను సువార్త దగ్గరికి వచ్చినప్పటికీ ఆయన సృష్టి ఆరంభం కంటే వెనక్కి వెళ్ళి ఆ విషయం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరికి తెలియదు అప్పటి వరకు ఏమని, ఈ సృష్టి ఆరంభం కంటే ఆది అందు, అంటే ఆది కాండం జెనసిస్ కంటే ఇంకా ముందు, సృష్టికి ఆరంభం ముందు ఆది అందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉండెను. ఆ వాక్యం ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. సో ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చేతిలో పట్టుకొని మనం ధ్యానం చేస్తున్నామంటే ఎంతో మంది త్యాగశీలులు, రైట్, వాళ్ళ యొక్క లైఫ్ని సాక్రిఫైస్ చేసి మన చేతికి, మనకి పరిశుద్ధ గ్రంథం మన చేతికి వచ్చేలాగా చేశారు. సో ఒకప్పుడు ఆరకల్, దేవుని యొక్క వాక్, ప్రవక్తలు అన్నవాళ్ళు దేవుడు ఏం చెప్తే అది వెళ్ళి వాళ్ళకి చెప్పాలి. మరి ఇప్పుడు మనము దేవుని యొక్క పర్స్పెక్టివ్ ఈ యొక్క బైబిల్ గ్రంథం ద్వారా మనకి తెలుస్తుంది. దేవుని యొక్క అంటే దేవుడు ఏ విధంగా ఆలోచిస్తాడో కొన్ని విషయాల్లో దావీదు ఆ విధంగా ఆలోచించినందుకు దేవుడు ఆయన హృదయానుసారుడు అని చెప్పి దేవుణ్ణి, మరి దావీదుని దేవుడు అంటున్నాడు. అండ్ దెన్ మరి సాత్వికం విషయంలో చూపించే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని మోషేని ఆయన అంటున్నాడు. అండ్ దెన్ మరి విశ్వాసాన్ని కనపరిచిన అబ్రహాముని విశ్వాసులకు తండ్రి ఆయన అయ్యాడు. సో ఇక్కడ మరి జాన్స్ గాస్పెల్ 6th chapter and 35 verse లో చూస్తే జీసస్ డిక్లేర్డ్, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, హీ హూ కమ్స్ టు మీ విల్ నెవర్ గో హంగ్రీ అండ్ హీ హూ బిలీవ్స్ ఇన్ మీ విల్ నెవర్ బీ థర్స్టీ. అండ్ నిన్న మనము సమారిటన్ ఉమెన్ గురించి చెప్పాం కదా, ఇట్లాగా వినున్నాం కదా, మరి పద్మజావాణి గారు షేర్ చేశారు. అండ్ నేను కూడా మన సండే సర్వీస్లో సమారిటన్ ఉమెన్ గురించి నేను కూడా వాక్యాన్ని అందించాను, వన్ ఆఫ్ ద సండేస్. సో అయితే తను ఏమంటుంది, ఇదేదో నీళ్లు తాగితే మళ్ళా దప్పిక అనేది రాదా అని అంటున్నాడు. అయ్యో నాకు ఇస్తే ఇక్కడ వరకు రావటం, తోడుకోవటం, ఈ బాధ అంతా ఉండదు కదా అని ఆమె లోకరీత్యాగా ఆవిడ ఆలోచిస్తూ ఉంటే, సో ప్రభు అయిన యేసుక్రీస్తు మరి నేనిచ్చు జలము అది జీవజలము, అండ్ మరెన్నడూ మీరు తప్పికొనరు అట్లాగే. అండ్ మరి ఆయన ఇచ్చే ఆహారం గురించి ఆయన ఏమంటున్నారు, జీసస్ డిక్లేర్డ్, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అండ్ హీ హూ కమ్స్ టు మీ విల్ నెవర్ గో హంగ్రీ అండ్ హీ హూ బిలీవ్స్ ఇన్ మీ విల్ నెవర్ బీ థర్స్టీ. అయితే మరి యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు 7 మాటలు నేనే అన్న విషయాన్ని ఆయన ప్రస్తావించడం మరి యోహాను సువార్తలో మనం చూస్తాం. అండ్ ఆ 7 మాటల గురించి మనకి ఇప్పుడు ధ్యానం చేయట్లేదు, కానీ మొదటిగా తన్ను తాను నేనే అని 7 సార్లు యోహాను సువార్తలో ప్రస్తావించిన వాటిలో మొట్టమొదటిది ఇదే మాట. ఏంటి అంటే నేనే జీవాహారము అని చెప్పి ఆయన అన్నారు. సో మరి అదే మనం ఇక్కడ చూస్తున్నాము. తర్వాత ఇప్పుడు మరి ఈ 3 గురించి మనం ధ్యానం చేస్తున్నాం కదా, ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్.
అండ్ లైఫ్ గురించి చెప్పిన ఆయనే రిజరక్షన్ గురించి కూడా చెప్పారు. పునరుత్థానమును జీవమును నేనే. సో రిజరక్షన్ అండ్ ద లైఫ్, the same gospel writer, he writes in 11th chapter verse 48 లో మనం ఇందాక మనం మొదటిగా జాన్స్ గాస్పెల్ 6:35 talks about the bread of life, and then also John's gospel 6:48 also talks about Jesus Christ saying, I am the bread of life. అయితే మరి జాన్స్ గాస్పెల్ 11:25 లో ఆయన అంటున్న మాట ఏంటంటే, ఐ యామ్ ది రిజరక్షన్. ఈవెన్ మరి మార్తా మరియా లాజరస్ యొక్క కాంటెక్స్ట్ లో మరి వాళ్ళు ఏమంటారు, నువ్వు ముందుగా వచ్చుంటే నువ్వు లాజరస్ బ్రతుకుండేవాడు కదా, చనిపోయినాక నువ్వు వచ్చావు అని అంటే అప్పుడు పునరుత్థానమును జీవమును నేనే అంటే, ముందు తనేమనుకుంటుంది అంటే, మరలా నువ్వు తిరిగి వచ్చినప్పుడు ఆయన లెగిస్తాడు, అది వేరు, దాని గురించి కాదు నేను మాట్లాడేది అని అంటే, అప్పుడు జీసస్ క్రైస్ట్ అంటున్న మాట, I am the resurrection and the life. The one who believes in me will never, even though they die, will live even though they die. So మరి అక్కడ మరి not only the life, and he talks about the resurrection and the life. And ప్రభువైన యేసుక్రీస్తు మరి ఎందుకు ఆయన నా ద్వారానే తప్ప తండ్రి వద్దకి ఎవ్వరూ రాలేరు అని ఆయన ఎందుకు అని ఆయన చెప్తున్నారు అన్న మాట మనం వాక్యంలో ధ్యానం చేస్తే ఆయన ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. యేసు ఒక్కడే దేవుని యొద్దకు వెళ్ళే మార్గాన్ని ఏర్పరచగలరు. ఎందుకంటే ఆయన మాత్రమే మన యొక్క పాపాలకి వెల చెల్లించింది. మరి పరలోక వైభవాన్ని వదిలి రిక్తుడిగా ఈ లోకానికి వచ్చి పాపం ఎరిగిన ఆయన పాపంగా చేయబడి నీ కోసం నా కోసం ఆయన శిలువ మరణం పొంది ఆయన యొక్క ఆ రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు కాచారు కాబట్టి. అండ్ సో ఇక్కడ మరి ఐజయా ప్రాఫెట్ ఐజయా 53 చాప్టర్లో ఒక మాట అంటారు. మరి యెహోవా దేవుడు యెషయా ప్రవక్త ద్వారా పలికించిన మాటల్లో మనం చూస్తే, he was pierced and he was crushed and he was punished, by his wounds we are healed. ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థపరచబడుతున్నాము. భౌతికమైన స్వస్థతతో పాటు ఆత్మీయమైన స్వస్థత. సో ఐజయా 53:5 says, but he was pierced for our transgressions, he was crushed for our iniquities, the punishment that brought us peace was upon him, and by his wounds we are healed. సో అందుకనే మరి ప్రభువైన యేసుక్రీస్తు అంటున్న మాట, మరి నా ద్వారానే తప్ప ఎవరునో తండ్రి యొద్దకు రారు అని. అండ్ మరి ఆయన ఒక్కరే దేవుని యొద్దకు వెళ్ళే మార్గాన్ని ఏర్పరచగలరు. కాబట్టి ఐఎమ్ ద వే అని చెప్పి ఆయన చెప్పడం మనం చూస్తున్నాం. అండ్ మరి ఆయన మాత్రమే మన యొక్క పాపాలకి వెల. ఒక ఆయన మరి మనకి తెలుసు 10,000 దినారియే అప్పు ఉన్నప్పుడు మరి ఆయన దగ్గరికి వెళ్ళి నేను అప్పుని తీర్చలేను అన్నప్పుడు మరి అతను మరి క్షమించేసినప్పుడు ఈయన ఆన్ ది వే ఇంటికి వెళ్తూ 100 దినారియా ఇచ్చిన వాడిని పేక పట్టుకుని పైకి లేపి, నా 100 దినారియా ఇప్పిస్తామని అడుగుతున్నాడు. $10,000 క్షమింపు చేసినప్పుడు 100 దినారియా ఎంత కదా. సో బట్ మనము మన యొక్క వెల ఆయన కంప్లీట్గా చెల్లించారు. సో ద పెనాల్టీ ఈస్ పెయిడ్ ఇన్ ఫుల్. సో కాబట్టి కాబట్టి ఆయన మాత్రమే మన యొక్క పాపములకు వెల చెల్లించారు. కాబట్టి నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు మరి చేరలేరు అని చెప్పి అంటున్న మాటను మనకు చూస్తున్నాం. అండ్ అదే మాట మరి హీబ్రూస్లో కూడా, హీబ్రూస్ 1st చాప్టర్లో కూడా మనం చూడవచ్చు. ఏంటంటే జీసస్ ఈస్ ద రేడియన్స్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ, an exact representation.
So Jesus is the radiance of God's glory, an exact representation. Hebrews 1:3 లో చూస్తే the sun is the radiance of God's glory and the exact representation of his being, sustaining all things by his powerful word. And after he had provided purification for sins, he sat down at the right hand of the majesty in heaven. మరి తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఆయన నీ కోసం నా కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. And he is the greatest intercessor. He is interceding on behalf of you and me. సో మరి ఇక్కడ మరి సత్యం గురించి మాట్లాడితే ఆయనే సత్యం, రైట్? హీ ఈస్ ద ట్రూత్. సో ఇక్కడ ట్రూత్ ఒకటే కాకుండా అండ్ హీ టాక్స్ అబౌట్ ది గ్రేస్ అండ్ ట్రూత్ గురించి జాన్ 1:17 లో మనము చూస్తాం. ఫర్ ద లా వాజ్ గివెన్ త్రూ మోసెస్ బట్ ద గ్రేస్ అండ్ ట్రూత్ కేమ్ త్రూ జీసస్ క్రైస్ట్. యెహోవా ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడింది, కానీ మరి ద ట్రూత్ అండ్ ద గ్రేస్ కేమ్ త్రూ జీసస్ క్రైస్ట్ అని చెప్పి జాన్స్ గాస్పెల్ 1:17 లో మనం చూస్తాం. అండ్ జీసస్ క్రైస్ట్ సేస్, ఐ హావ్ కమ్ ఇంటు ద వరల్డ్ టు టెస్టిఫై ద ట్రూత్. ఆమేన్. I have come into this world to testify the truth. John 18:37 లో మనం చూస్తాం. సో అక్కడ పాంటియస్ పైలట్ అంటున్నాడు, ఏంటి నువ్వు రాజువా, నువ్వు యూదులకు రాజుగా అని ప్రకటించుకుంటున్నావు అంట కదా అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నప్పుడు, యు సే దట్ ఐఎమ్ కింగ్ అండ్ జీసస్ రిప్లైడ్, ఐ వాజ్ బోర్న్ ఫర్ దిస్ అండ్ ఐ హ్యావ్ కమ్ ఇన్ టు ద వరల్డ్ ఫర్ దిస్, to testify the truth. Everyone who is of the truth listens to my voice అని చెప్పి అక్కడ జాన్స్ గాస్పెల్ 18:37 లో మనం చూస్తాం. అండ్ సో and which one will set us free అంటే truth will set us free. So truth is nothing but Jesus Christ is the truth. సో కాబట్టి ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ అని జాన్స్ గాస్పెల్ 8:32 లో మనం చూస్తాం. 8:32 లో చూస్తే, యూ విల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. సో మనం పాపములతోనూ అపరాధములతోనూ చచ్చిన వారమే ఉంటుండగా మనల్ని విమోచించింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. జీసస్ క్రైస్ట్ ఈస్ ద రిడీమర్. ఆయన విమోచకుడు అండ్ హీ ఈస్ ద సేవియర్ అండ్ ఆయన రక్షకుడు. So, and then also, a man who has told you the truth that he heard from God. And చెప్పి John 8:40 లో మనం చూస్తాం. John 8:40 లో మనం చూస్తే, now you are trying to kill me, a man who has told you the truth that I heard from God, the heavenly Father. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అండ్ త్రిత్వములో ఒక రూపమైన మరి కుమారుని రూపంలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు అంటున్న మాట, నౌ యు ఆర్ ట్రైంగ్ టు కిల్ మీ, ఎ మ్యాన్ హూ హ్యాస్ టోల్డ్ యూ ద ట్రూత్ దట్ ఐ హర్డ్ ఫ్రమ్ గాడ్. అండ్ అబ్రహాం నెవర్ డిడ్ సచ్ ఎ థింగ్. మేము అబ్రహాం సంతానం అంటారు కదా, నిజంగా అబ్రహాం ఉంటే అలా చేస్తారా? మీకు వాక్యంలో సత్యం తెలియదు కాబట్టి మీరు నమ్ముతున్న దాన్నే కరెక్ట్ అనుకుంటున్నారు కాబట్టి మీరు ఇంకా ఆ ఇగ్నోరెన్స్ లో ఉన్నారు. సో కాబట్టి జీసస్ క్రైస్ట్ స్వయంగా మరి చెప్పిన మాట అండ్ మనం జాన్ 8:40 లో మనం చూస్తాం. అండ్ తర్వాత మనము లైఫ్ గురించి మనం మాట్లాడితే ఆయన ఒక్కడే జీవమై ఉన్నాడు అని చెప్పి వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. సో ఏంటి అంటే, ఇన్ హిమ్ వాజ్ లైఫ్, ఆయనలోనే జీవం ఉంది. మొదటిగా మరి ఆదాముని మంటి నుంచి తీసినప్పుడు ఆయన నరుని నాసిక రంధ్రంలో ఆయన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. సో మనలో జీవం ఉంది అంటే హూ గేవ్ దట్ లైఫ్? Jesus Christ, the God who gave the life to us. So ఇక్కడ మరి జాన్స్ గాస్పెల్ మరి 1st chapter
వర్స్ 4-5 లో మనం చూస్తే, ఇన్ హిమ్ వాజ్ లైఫ్ అండ్ దట్ లైఫ్ వాజ్ ద లైట్ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్. అండ్ మనం అందరూ పాడతాం కదా, సో లైట్ ఆఫ్ ద వరల్డ్ అని. సో జీసస్ క్రైస్ట్ ఈస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. అండ్ దెన్ క్రిస్మస్ సీజన్లో మనం అంతా లైట్స్ పెట్టడానికి వీఆర్ యాక్చువల్లీ సేయింగ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. హీ ఈస్ ద రీజన్ ఫర్ ద సీజన్. ఆమేన్. Amen. So in him was life, and that life was the light of all mankind. The light shines in the darkness, and the darkness has not overcome it. So మరి ఇప్పుడంటే మనకంతా డిజిటల్ టెక్నాలజీ వచ్చేసింది కదా. సో ఒకప్పుడు పాతకాలంలో బ్యాక్ ఇన్ ద డేస్ మనం ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటో దిగిన తర్వాత వాళ్ళు డార్క్ రూమ్లో ఆ ఫోటోలు కడిగేవాళ్ళు. ఆ డార్క్ రూమ్లో ఫోటోలు కడుగుతున్నప్పుడు సడన్గా నువ్వు డోర్ ఓపెన్ చేస్తావు అనుకో, సో చీకటి వెలుగు కలిసి ఉంటాయా? కలిసి ఉండవు. అక్కడ చీకటి ఉంది అంటే వెలుగు లేదని అర్థం, వెలుగు వచ్చిందంటే చీకటి ఉండదు. సో కాబట్టి ఇన్ హిమ్ వాజ్ లైఫ్ అండ్ దట్ లైఫ్ వాజ్ ది లైట్ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్. ద లైట్ షైన్స్ ఇన్ ద డార్క్నెస్ అండ్ ద డార్క్నెస్ హ్యాస్ నాట్ ఓవర్కమ్ ఇట్. అండ్ సో ఆయన ఒక్కడే జీవమై ఉన్నాడు, ఆయనలో జీవం ఉంది. అండ్ సో ఎందుకని ప్రభువైన యేసుక్రీస్తు అంతగా కాన్ఫిడెంట్ ఎందుకు చెప్తున్నారంటే, జీసస్ యాజ్ ద ఫాదర్ హ్యాస్ ద లైఫ్ ఇన్ హిమ్సెల్ఫ్, జీసస్ హ్యాస్ ద లైఫ్ ఇన్ హిమ్సెల్ఫ్. సో అదే మాట జాన్స్ గాస్పెల్లో మనము 5th chapter 26th లో మనం చూస్తాం. సో ద లైఫ్ in Jesus, just as the Father has the life in himself, so he has given also the Son to have the life in himself. So మరి ఆయనలోనే జీవం ఉంది. అండ్ అందువల్లే ఆయన తన యందు విశ్వాసం ఉంచు వారికి అందరికీ నాట్ ఓన్లీ ద జీవం బట్ నిత్య జీవం, నాట్ ఓన్లీ ద లైఫ్ బట్ ఇటర్నల్ లైఫ్, రైట్? సో కాబట్టి మరి తన యందు విశ్వాసం ఉంచు వారందరికీ నిత్య జీవాన్ని ఆయన ఇస్తాడు అని చెప్పి ఎవరు చెప్తున్నాడు? మరి యోహాను సువార్తలో మనకందరికీ వెల్ నోన్ వర్స్ జాన్ 3:16. సో ఎవరైనా మొన్న రీసెంట్గా కూడా చెప్పాను, ఏంటి అంటే బిల్లీ గ్రామ్ గారు థౌజండ్స్ ఆఫ్ సర్మన్స్ ఇచ్చారు. అండ్ వాటిల్లోని అన్నిటిలోనూ ఆయన కామన్గా ఒక వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేసేది ఏంటి అంటే జాన్ 3:16. సో జాన్ 3:16. అండ్ దెన్ ఆల్సో మరి ఎవరికైనా నువ్వు సువార్త చెప్పేటప్పుడు ఎక్కువ సమయం లేకపోతే ఒక్క మాట చెప్పాలి అనుకుంటే యు పిక్ దిస్ స్క్రిప్చర్, జాన్ 3:16. జాన్ 3:16 మనం చూస్తే ఏమనుంది? For God so loved the world that he gave his one and only son, that whoever believes in him shall not perish but have eternal life. So అందుకనే జీసస్ క్రైస్ట్ ఏమన్నారు? I am the way, the truth and the life. సో ఆయన మరి సత్యము, ఆయన జీవమై ఉన్నారు. మరి రక్షణకు ఒకటే మార్గము, ఆ మార్గం ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే క్రిస్టియానిటీ ఈజ్ నాట్ రిలిజియన్, ఇది మతం కాదు, ఇది ఒక మార్గం. సో కాబట్టి మరి ఈ యొక్క ఆ మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు. మరి ఆయన ద్వారానే మనం పరలోకపు తండ్రికి దగ్గరికి మనం చేరగలం. అండ్ దెన్ జీసస్ క్రైస్ట్ 7 times నేనే అని చెప్పిన మాటలు యోహాను సువార్తలో చూస్తాం. అండ్ ఇంకొక మాట ఆయన చెప్పింది ఏంటంటే, ఆ ద్వారమును నేనే ఆ ద్వారమును అని చెప్పి చెప్తున్న మాట మనం చూస్తే జాన్స్ గాస్పెల్ 10:9 ఉంటుంది. ఏంటంటే, ఐ ఆమ్ ద గేట్, whoever enters through me will be safe, they will come in and go out and find pasture. So he is the way, not only the way, he is the gateway of heaven. Amen. Amen. So he is the gateway of heaven. అయితే మరి నేను ఒక లేఖనంతో ముగించాలని ఆశపడుతున్నాను. అదేంటి అంటే మిస్టీరియస్, మర్మంతో కూడిన మాట.
ఏంటి అంటే కొన్ని థింగ్స్ అవి బయలుపరచబడ్డాయి, కొన్ని థింగ్స్ ఇంకా బయలుపరచబడలేదు. The way into the holiest of all was not yet made manifest అని ఉంది బైబిల్లో. ఏంటంటే the way into the holiest of all was not yet made manifest. Hebrews 9:8 ఒక మాట ఉంటుంది. So Hebrews 9:8 చూస్తే the Holy Ghost, this signifying the way and the holiest of all was not yet made manifest, while as the first tabernacle was standing. So కాబట్టి మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే మార్గము, సత్యము, జీవము. He is the way, the truth and the life. తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరలోకమున మా తండ్రి, మా పరమ తండ్రి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మరి యొక్క సమయంలో మీరే మార్గమని, మీరే సత్యమని, మీరే జీవమని మీరు స్వయంగా ప్రభా తండ్రి నేను తోమతో పలికిన మాటల్ని ఈరోజు ధ్యానం చేశాం. మరి యొక్క సమయంలో మేము వినువారం మాత్రమే కాకుండా, బోధించువారం మాత్రమే కాకుండా, విన్న వాక్యాన్ని మా యొక్క దైనందిన జీవితంలో అవలంబించే కృపను అనుగ్రహించండి. బోధిస్తున్న మాటల్ని మా యొక్క దైనందిన జీవితంలో దాన్ని అవలంబించే కృపను అనుగ్రహించమని, మరి ప్రభాతని యొక్క వాక్యము మంచి నేలను పడిన విత్తనం వలె నూరంతలుగా ఫలించే కృపను అనుగ్రహించమని ఈ కొద్ది ప్రార్థనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు మీ యొక్క పాసనకు చేర్చుకుని వాటి జవాబు దయచేయగలరని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరిట అతి మిక్కిలి తోడుకుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరి యొక్క సమయంలో మనము కమ్యూనియన్లో పార్టిసిపేట్ చేయకముందుగా few reminders and reflections. If you have realized that you are a sinner and confess your sins, that's great, praise the Lord. If not, then pray about it and then seek God's help. And if you have repented of your sins and prayed for forgiveness, great, praise the Lord. If not, then pray and then spend time and then asking Jesus for forgiveness. And if you have been baptized and accepted Jesus Christ as your Lord and personal Savior, great. If not, today is the day of salvation. మరి సమయంలో మరి John 14:6 ఏమని చెప్తుంది? Jesus said to him, to Thomas, I am the way, the truth and the life. No one comes to the Father except through me. మరి సమయంలో మరి I request the ushers to bring the bread and the grape juice. First Peter 3:18 says, Christ himself suffered on the account of sins. పాపం ఎరుగని ఆయన మన కోసం పాపంగా చేయబడ్డారు. And he paid the penalty in full once for all. And the righteous one on behalf of the unrighteous. He did this in order to bring you into the presence of God. And Christ was put to death as a human, but made alive by the Spirit. దేవుడిగా ఆయన వచ్చుంటే ఆయన మరణించడు. దైవత్వంలో అమరత్వం ఉంది. సో దేవునిగా వచ్చింటే ఆయన చనిపోడు. కాబట్టి ఆయన కారణ జన్ముడిగా నీ కోసం నా కోసం ఆయన మానవుడిగా జన్మించాల్సి వచ్చింది. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతో కోయాలంటారు కదా. మానవుడు పాపం చేసినప్పుడు దేవుడు ఎందుకు శిక్ష పొందుతాడు? కానీ మానవుని కోసం ఆయన మానవునిగా వచ్చి, కారణ జన్ముడిగా వచ్చి నీకు నాకు ఉన్న ఆ యొక్క పాపాన్ని తీసివేసి ఆయన సిలువలో మరణం పొంది మనకు రక్షణని దయచేశారు. మరి ఈ సమయంలో మనము the word of God reminds all of us that whenever we eat this bread, that is the body of Lord Jesus Christ, and whenever we drink this cup, that is the impeccable, pure and precious blood of Lord Jesus Christ,
we proclaim, his death until he comes. Let's close our eyes, bow down and seek God's help. పరలోకమున మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ, ఇప్పుడు వరకు ప్రభా మీరే మార్గము, సత్యము, జీవమని వాక్యాన్ని ధ్యానం చేసాం. ఇప్పుడు మీ యొక్క ప్రభురాత్రి సంస్కారంలో ఈ హోలీ కమ్యూనియన్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. నేను యథావిధిగా రొటీన్గా ఎవ్రీ సండే తీసుకుంటాం కదా అన్నట్లుగా కాకుండా విత్ ప్రిపేర్డ్ హార్ట్స్ అండ్ మైండ్స్తో మేము ఈ యొక్క కమ్యూనియన్లో పార్టిసిపేట్ చేయడానికి మీరు మా పట్ల చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కృపను అనుగ్రహించమని ప్రభా అతని హిసోపుతో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచమని ఇచ్చిన ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు మీకు పాసలు చేర్చుకుని వాటి జవాబు దయచేయబోతున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరిట అతి మిక్కిలి తోడుకుని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.